రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్షును, నెమ్మదిని ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది అయా నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు, మీ శక్తితోత మీ బలము చేత మమ్మలను నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృపా బాహుల్యమును బట్టి, మీ సన్నిధి కాంతిని బట్టి, మీ మహిమ ఐశ్వర్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. జీవాధిపతివైన దేవా, మా మంచి కాపరివైన దేవా, మీకే మహిమ కలుగునుగాక. ఏదైనా చేయుటకు శక్తిమంతుడవు నాయనా, ఏదైనా చేయుటకు బలవంతుడైన దేవుడవు. మీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలయ్యా. మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. మా జీవితాల్లో మీ ఘనకార్యాలను మీరు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ హస్తమును చాపండి ప్రభువా. ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారి బలహీనతల నుంచి విడుదల కలుగచేయి, వారి బడలికల నుంచి విడుదల కలుగచేయి, వారికున్న రోగ బాధ నుంచి, రోగ సమస్య నుంచి విడుదల కలుగచేయి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, మా ప్రియమైన దైవమా, మీకు మహిమ కలుగునుగాక. మీ కార్యములన్నిటిని బట్టి, మేలులన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా జీవితంలో నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో నలుగుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ హస్తమును చాపమని ప్రార్థిస్తున్నాను. మీ హస్తమును చాపండి నాయన. ఎన్నో కుటుంబాలు నెమ్మది లేని స్థితిలో ఉన్నాయి, సమాధానము లేని స్థితిలో ఉన్నాయి. ప్రభువా, ఆ కుటుంబాలను మీరు దర్శించండి. సమాధానముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నెమ్మది చేత నింపమని ప్రార్థిస్తున్నాను. మీ కృప ఆవరింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ దయచేత కప్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియ పరలోకపు తండ్రి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ హస్తమును చాపండి ప్రభువా. అదేవిధంగా నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుకుంటున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభువా, వారు మంచి చదువులు చదువుకొని ప్రయోజకులుగా మార్చబడుటకు సహాయము దయచేయండి. మంచిగా చదువుకొనుటకు, మంచి చదువులు చదువుకొని ప్రయోజకులవుటకు సహాయము దయచేయి ప్రభువా. తల్లిదండ్రులకు లోబడి జీవించే బిడ్డలుగా, తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేయని వారిగా మీరు ఆశీర్వదించమని, మీరు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు.
మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైన పరలోకపు తండ్రి వందనాలు. మీ ఘన కార్యములను బట్టి, మీ ఉన్నతమైన కార్యములను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవమా, యేసయ్యా, వివిధ మనుషుల చేత వేధించబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకో. మీ కాపుదలను వారికి దయచేయి, మీ భద్రతను వారికి దయచేయి, మీ క్షేమమును వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే వేధిస్తూ ఉన్నారో, ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారి మనస్సును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారిని దర్శించుమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాన్ని ప్రభువా మీ కాపుదల చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక స్వామి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా తండ్రి, ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి తలంపులు కలిగిన వారిని, ఆలోచనలు గల వారిని మీరు దర్శించండి. వారి మనస్సును మీరు మార్చండి ప్రభువా. వారిని మీరు దర్శించండి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆత్మహత్య తలంపులు వారిలోనికి లేకుండా చేసుకోవాలన్న ఆలోచనను తొలగించండి. ఏదైనా ఉంటే బ్రతికి సాధించాలి అనేటువంటి ధైర్యముతో, బ్రతికి నిరూపించాలనేటువంటి ధైర్యముతో ప్రతి బిడ్డను మీరు దర్శించమని, స్పర్శించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఘనకార్యాలను మీరు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక స్వామి. అదేవిధంగా ప్రభువా, కామెంట్స్లో వారి విషయాలు, ప్రార్థన విన్నపాలు పెట్టినటువంటి వారిని దీవించు, ఆశీర్వదించు, బలపరుచు, కృపల భద్రపరచు. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమము ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లుగా మీరు కృప చూపించమని, మీరు సహాయము చెయ్యమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక.